మూడు పైపులు పి క్యూ మరియు ఆర్లు వరుసగా 40 నిమిషాలు 80 నిమిషాలు మరియు 120 నిమిషాలలో ఒక పెట్టెను నింపగలవు. మొదట్లో అన్ని పైపులు తెరవబడతాయి. ఎంత సమయం తర్వాత క్యూ మరియు ఆర్ పైపులను ఆపివేయాలి, తద్వారా తొట్టె కేవలం అరగంటలో పూర్తిగా నిండిపోవాలి. అంటే ఇక్కడ మూడు పైపులు ఉన్నాయి, పి క్యూ ఆర్లు. ఓకే, అవి ఒక్కొక్కటి ఎంతంత సమయంలో అవి తొట్టెని నింపుతాయి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ తొట్టె మొత్తం అరగంటలో నిండాలి అంటే ఎంత సమయం తర్వాత ఈ క్యూఆర్ పైపులని బంద్ చేసేయాలి అంటే ఆ తర్వాత ఓన్లీ పి మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇది టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పిక్యూఆర్ ఇది తీసుకునే సమయం అంతా 40 నిమిషాలు, తర్వాత 80 నిమిషాలు, 120 నిమిషాలు. ఈ మూడింటికి మనం ఎల్సిఎం కసాగు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. మీరు కసాగు ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీరు పెద్ద నెంబర్ అవ్వచ్చు, అందుకంటే పెద్ద నెంబర్ అవ్వచ్చు. ఈ 120లో 80 40 పోయినట్లయితే, ఆ టేబుల్స్ పోయినట్లయితే దీన్నే కసాగుగా తీసుకుంటాం. కానీ 80 టేబుల్ పోవట్లేదు, అప్పుడు 120 టేబుల్లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి 240. ఈ 240లో 80 టేబుల్ పోతుంది, 40 టేబుల్ పోతుంది, కాబట్టి దీన్ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు, లేకపోతే మీరు షార్ట్ డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం ఎంత అనమాట 240. అంటే ఆ ట్యాంక్ యొక్క మొత్తం కెపాసిటీ 240 లీటర్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఒక్కొక్క పైపు ఒక్కొక్క నిమిషంలో ఎంత భాగాన్ని నింపుతాయి అనుకుంటే ఈ 240ని 40తో డివైడ్ చేసాం. ఇక్కడ 0 0 గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 24లో 6 టైమ్స్ అంటే 6 లీటర్లు నింపుతుంది అనమాట. పి అనే పైపు 1 నిమిషంలో 6 లీటర్లు. అలాగే క్యూ అనే పైపు 80 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 3 8 24 అంటే 3 లీటర్లు నింపుతుంది నిమిషంలో. అలాగే ఇక్కడ మనకి ఈ ఆర్ అనేది 120 నిమిషాలు టైం తీసుకుంటుంది. 240ని 120తో డివైడ్ చేస్తే మనకి 2 వస్తుంది. అంటే ఇది 1 నిమిషంలో ఎన్ని లీటర్ల నీటిని నింపుతున్నట 2 లీటర్ల నీటిని నింపుతుంది. ఇది మొత్తం ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ అనుకుందాం. ఇప్పుడు మనకి కొంత సమయం తర్వాత క్యూ మరియు ఆర్లను మనం ఆపేస్తున్నాం. అంటే పి అనేది మొదటి నుంచి చివరి వరకు అరగంట పనిచేస్తుంది. 1 నిమిషంలో 6 లీటర్ల నింపితే 30 నిమిషాల్లో ఎంత నింపుతుంది 180 లీటర్ల తొట్టెని నింపుతుంది అనమాట. అంత భాగాన్ని నింపుతుంది. మొత్తం కెపాసిటీ ఇది కదా, ఆ పి నింపిన భాగాన్ని తీసేస్తే 0 14లోంచి అంటే 60 బ్యాలెన్స్ ఉంది. ఇంకా 60 లీటర్లో నింపాలి. అవి క్యూఆర్ రెండు కలిసి అనమాట. ఆ రెండు కలిసి 1 నిమిషంలో నింపే ట్యాంక్ ఎంత అంటే 5 లీటర్లు నింపుతాయి. ఓకే, ఇప్పుడు ఈ 60 లీటర్లు నింపడానికి ఎంత టైం పడుతుంది 5తో భాగించండి. 12 5లు 60 అంటే 12 నిమిషాల్లో నింపుతాయి అనమాట ఈ 60 లీటర్ల భాగాన్ని. కాబట్టి ఆ రెండింటిని 12 నిమిషాల తర్వాత బంద్ చేసినట్లయితే ఆ ట్యాంక్ నిండడానికి కరెక్ట్గా 30 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట 4th ఆప్షన్ అవుతుంది.